హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కబీర్ దాస్ ఇది సాధారణంగా మనం బాగా వినేటువంటి మహాభక్తుడి పేరు. జన్మతః ముస్లిం, జన్మతః మహమ్మదీయుడైన, కానీ అపారమైన రామభక్త సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి మహానుభావుడు. మన భద్రాచలం రామదాసు గారు కబీర్ దాస్ యొక్క శిష్యుడు. అంటే దీన్ని బట్టి అదేమో మన ఆంధ్రుల అయోధ్య, భద్రాద్రి రామయ్య మోక్షరాముడు, ఆ మోక్షరాముణ్ణి ప్రతిష్ఠ చేసినటువంటి రామదాసు గారు కబీర్ దాస్ శిష్యుడు. అంటే మరి దీన్ని బట్టి కబీర్ దాస్ ఆ జన్మత ముస్లిం అయినప్పటికీ నిరంతర రామనామ స్మరణలో శ్రీరామచంద్రమూర్తిని సంపూర్ణంగా తనలో నిలుపుకున్న మహానుభావుడు ఆయన. కాబట్టి మరి కబీర్ దాస్ దగ్గరికి నామదేవులు జ్ఞానదేవులు వచ్చారు కదా, వచ్చినప్పుడు ఏం జరిగింది అది తెలుసుకోవాలంటే ముందుగా కబీర్ దాస్ వృత్తాంతం కూడా తెలుసుకోవాలి. ఈ వారణాసిలో తమాల్ మోఖం అనేటువంటి ఒక ముస్లిం మహమ్మదీయుడు ఉండేటువంటి వాడు. ఆయన పేరు కమాల్ మోఖాన్. ఆయన పేరు. ఆయన పని ఏమిటి అంటే చేనేత, మగ్గం నేయడం. మగ్గంలో మగ్గాన్ని పట్టుకొని వస్త్రాలు నేయడం ఆయన పని. అంటే వస్త్రకారుడు, చేనేత కార్మికుడు. ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే చేనేత కార్మికుడు ఆయన. ఆయన స్వయంగా ఒక మగ్గం పెట్టుకొని ఆ చీరలు అవి కావాల్సిన ధావతీలు ఇవన్నీ నేస్తూ అవి అమ్ముకుంటూ బతికేవాడు. అతను జన్మతః మహమ్మదీయుడైనప్పటికీ జన్మతః మహమ్మదీయ మతం మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటూ జీవిస్తుంటే పూర్తి ముస్లిం అయినప్పటికీ హిందూ సాంప్రదాయాల్ని, హిందూ మతాన్ని అపారంగా గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాడు. ఈయన ఒకసారి వాళ్ళ సంతానం లేరు. ఈయన ఒకసారి గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడ ఈ తన చేతిలో నూలు ఉంటుంది. ఈ నూలు ఏం చేస్తారంటే నూలు కండెలు తీసుకుంటారు. ఈ వస్త్రాలు నేర్చేవాడు నూలు కండెలు అంటారు వాటిని. ఈ కండెలన్నీ ఏం చేస్తారంటే ముందు నీళ్లలో బాగా నానపెట్టి తడుపుతారు. తడిపిన తర్వాత వాటికి రంగు వేసి ఎండబెడతారు. ఆ తర్వాత ఈ కండెని తీసుకొచ్చి ఆ మగ్గానికి ఎక్కించి పడుగు పేక అని చెప్పుకుంటే వాటి మీద కూర్చొని కాళ్ళకు లోపల ఆడించుకుంటూ ఆ వరుసగా ఆ పడుగు పేక లెక్క ప్రకారం ఆ నేతక పని పూర్తి చేస్తే పూర్తిగా ధోవతి కానీ ఒక చీర కానీ ఏం కావాలో దాని ప్రకారం నేర్చుకుంటూ ఉంటారు. సంతానము లేదు అనేటువంటి బాధ ఆ దంపతులిద్దరికి బాగా ఉంది. కానీ ఒకనాడు అదృష్టవశాత్, అంటే భగవంతుని యొక్క లీల, ఈయన ఈ తమాల్ మోఖాన్ అనేటువంటి ఈ మహమ్మదీయుడు గంగా నదికి వెళ్ళి అక్కడ నూలు కండెలు తడుపుకోవడం కోసం ఆ కండెలు పట్టుకెళ్ళి గంగా నదిలో పెట్టి ఆ నీళ్ళు ఆ వాటిలో ఆ జాడిస్తూ ఉండగా ఒక పెద్ద ముత్యపు చిప్ప కొట్టుకొస్తుంది. సరిగ్గా ఈయన దగ్గరికి వస్తుంది ఆ ముత్యపు చిప్ప. అరే, ఇంత పెద్ద ముత్యపు చిప్పు ఉందని ఎప్పుడో జీవితంలో నేను చూడలేదు. సముద్రంలో అంటే గంగానదిలో ముత్యపు చిప్పు వచ్చింది ఆశ్చర్యపోయి ఆ మూత తీసేసరికి అందులో పసిబాలుడు ఉంటాడు. ఆశ్చర్యపోతాడు. అంటే భగవంతుడి లీల ఎంత గొప్పగా ఉంటుందో చెప్తాం. అందుకే కబీర్ దాస్ అయోనిజుడు. ఆయన ఎక్కడ ఏ తల్లి గర్భం నుంచి పుట్టినవాడు కాదు, అయోనిజుడు కబీర్ దాస్. ఆ ముత్యపు చిప్పలోంచి పుట్టాడు ఆయన. ఆ ముత్యపు చిప్పలో ఆ పసిపాలను చూడగానే ఆనందపడిపోయి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం నా ప్రసాదం అని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు. మనకి భగవంతుడు గంగానదిలో ముత్యపు చిప్పలోంచి పిల్లవాడిని ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా మనం చక్కగా మనం పెంచుకుంటే మన పిల్లవాడు అవుతాడని చెప్పి. ఇంతకీ కబీర్ దాస్ ఎవరు అంటే శ్రీ శుక్ల వారి, అంటే సుఖమహర్షుల వారి యొక్క అంశలో జన్మించిన వాడు కబీరుడు. సుఖమహర్షి అంటే వేదవ్యాసుల వారి కుమారుడు సుఖమహర్షి. మనకి భాగవతాన్ని పరీక్షిత్తుకి 7 రోజుల్లో చెప్పినటువంటి మహానుభావుడు సుఖమహర్షి. భాగవతం మొట్టమొదటి ఎవరి నోటంపటి వచ్చింది అంటే సుఖమహర్షి నోటంపటి భాగవతం మొట్టమొదట ఈ లోకానికి బయటకు వచ్చింది. అటువంటి వాడు సుఖమహర్షి. ఆ సుఖమహర్షి అంశలో పుట్టాడు ఈ బాలుడు.
కబీర్ దాస్. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఆవిడ ఈ పిల్లవాడిని ఎత్తుకోగానే ఆవిడకి అంతవరకు లేనిది చక్కగా సైన్యం పుట్టుకొచ్చింది. ఆ పిల్లవాడికి పాలు ఇచ్చింది. ఇది మరొక విడ్డూరం, మరొక ఆశ్చర్యం. అంటే ఈయన లీలాబాలుడు కదా, మహిమాన్వితుడైన మహానుభావుడు కదా ఆయన కబీర్ దాసు. అంతవరకు చక్కగా పిల్లవాడికి పాలిచ్చి పెంచుతూ కబీర్ అని పేరు పెట్టుకున్నారు ఈ పిల్లవాడికి. ఈ పిల్లవాడు ఎప్పుడూ కూడా నిరంతరము కూడా కడుపు ధ్యానంలో ఉండేవాడు, నిరంతరం ధ్యాన స్థితిలో ఉండేవాడు. పెరిగి పెద్దవాడు అవుతున్నా కూడా పక్కవాళ్ళు ఎవరితో ఆడేవాడు కాదు. ఆటపాటలు ఏమి లేవు. తనలో తనే ఆడుకునేవాడు, తనలో తనే మురిసిపోతూ ఉండేవాడు, తనలో తనే ఏదో ఏదో అద్భుతమైనటువంటి చింతన, భగవన్నామస్మరణ. ఆయన రామచంద్రమూర్తిని శ్రీరామ శ్రీరామ అపారమైన ఉపాసన చేసేవాడు. పలకడం మొట్టమొదట శ్రీరామ శ్రీరామ అనే పలికేవాడు. అన్నింటికి రామ రామ అంటూనే ఉండేవాడు. ఇదే అక్కడ విశేషం. అందువల్ల వీళ్ళు ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఒక మహానుభావుడు ఎవరో మన ఇంటికి ఇలాగ దైవ కృపల మన ఇంట్లో తిరుగుతున్నాడు, భగవంతుడి ఇచ్చే ప్రసాదం అని చెప్పేసి ఈయన్ని చాలా అపురూపంగా పెంచుకుంటూ వచ్చారు. ఎప్పుడూ కూడా ఆటపాటల బదులు శ్రీరామ భజన చేసేవాడు. రామచంద్ర పేరు చెప్తే నాట్యం చేసేవాడు. మాట్లాడితే శ్రీరామ శ్రీరామ అనకుండా మాట్లాడేవాడు కాదు. ఏం కావాలన్నా శ్రీరామానే అడిగేవాడు. అంటే రామనామాన్నే శ్వాసించేవాడు, రామనామాన్నే తినేవాడు, రామనామాన్నే శ్వాసించేవాడు, రామనామాన్నే ధ్యానించేవాడు. అంటే అంత విధంగా నరనరాల్లోనూ కూడా అణువణులా కూడా రామనామాన్ని నింపేసుకున్నాడు కబీర్ దాసుడు. అది అక్కడ గొప్ప విశేషం. ఇలా ఉండగా మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 14-15 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ లోపుగా ఈ తండ్రి స్వర్గస్థుడయ్యాడు. అయిన తర్వాత కుటుంబ భారం అంతా కూడా ఈయన మీద పడింది. భారం అంతా ఈయన పడింది, కానీ ఈయన భారం మోస్తే కదా, ఏం మోసేవాడు కాదు. అప్పుడు తల్లి అంది, నాయన ఇలాగ నువ్వే ఇక్కడ నైరాశ్యంలో ఏదో అంత నిరంతరం కూడా ఏదో జపతపాల్లో ఉండిపోతే కుటుంబం ఎలా గడుస్తుందయ్యా? నీ తండ్రి గారు ఆయన కాలం చేశాడు, ఇక నువ్వు కుటుంబ పోషణ నువ్వు చెయ్యాలి. అప్పుడు వివాహం కూడా చేశారు. సనే వయసు రాగానే కబీర్ వివాహం కూడా చేశారు. ఇక భార్య పోషణ, తల్లి పోషణ ఇవన్నీ కూడా ఈయన మీద పడ్డాయి. ఇంటి పోషణ ఈయన, కానీ ఈయన పట్టించుకోవట్లే. నిరంతరం రామనామాలు ఉన్నవే పని, వేరే పని లేదు. కాబట్టి నాయన ఓ పని చేయి, నువ్వు మగ్గంలో కూర్చొని చక్కటి ధోవతులు, చక్కటి చీరలు నేసి వాటి అమ్ముకునిరా. వచ్చినట్టయితే వచ్చే డబ్బుతో మనం గడవాలి, మనకు తెలిసిన వృత్తిదే. కాబట్టి నువ్వు చేయమని చెప్తే అలాగేనమ్మా, తప్పకుండా, నీ మాట ఎలా కాదంటాను. ఇప్పుడు నేను కూడా నువ్వు చెప్పినట్టుగా కుటుంబ భాష నేను తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా మగ్గం నేసుకుంటూ తద్వారా వచ్చేటువంటి ఆ వస్త్రాలు అమ్ముకుంటే వచ్చేటువంటి సొమ్ము నేను తీసుకొస్తాను, తప్పకుండా అలాగే చేద్దామని చెప్పేసి ఈయన మగ్గం మీద కూర్చుంటాడు. మగ్గం నేస్తూ ఉంటే ఆ శబ్దం చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక లయబద్ధంగా ఉంటుంది. మగ్గం నేస్తూ ఉంటే ఆ తటక్ 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 అంటూ వచ్చే శబ్దం చక్కటి ఒక లయబద్ధంగా ఉంటుంది. ఆ లయబద్ధమైనటువంటి శబ్దాన్ని ఆయన రామనామంగా భావించి ఒక్కసారి మైమరిచిపోయి రామనామంలో జపిస్తూ ఆయన అలా ఉండిపోయాడు. చేసేవాడు కాదు, అలా కూర్చుని ఉండిపోయేవాడు. ఉండిపోతూ ఉంటే మగ్గం ఆగిపోతుంది, ఏముండదు. మగ్గం ఆగింది, చూసేవాడు మగ్గం ఆగిపోయిందని మళ్ళీ మొదలు పెట్టేవాడు. మళ్ళీ శబ్దం వినబడగానే మళ్ళీ రామనామం అని చెప్పి ధ్యానంలో గడిపాడు. అలా ఎంతసేపో ధ్యానంలో ఉండేవాడు. మళ్ళీ మెడికి వచ్చేసరికి మళ్ళీ మగ్గం ఉండేది. అంటే ఏ పని చేస్తున్నా రాముడే, ఇంకేం అక్కర్లేదు ఆయనకి. ఇలాగా కొంతకాలం గడిచి ఎప్పటికీ కూడా వస్త్రం తయారయ్యేది కాదు. ఆఖరికి తల్లి మందలించింది, ఏమిటి ఆయన ఈ పద్ధతి, ఈ పిచ్చ, ఇది భక్తి ఉండొచ్చు కానీ పిచ్చికి చేరకూడదు. కాబట్టి పద్ధతి కాదు, నువ్వు చేస్తేనే గడుస్తుంది, లేదా గడవదు. ఈసారి శ్రద్ధ పెట్టి చేయి అని చెప్పింది. అలాగేనమ్మా తప్పకుండా అని చెప్పేసి ఈయన నేయడం మొదలుపెట్టాడు. ఒక వస్త్రం, ఒక మంచి ధోవతే నెయ్యాలనే సంకల్పంతో కండెలన్నీ పేర్చారు. అక్కడ పేర్చి మొదలుపెట్టాడు. మళ్ళీ మొదలుపెట్టి తొక్కుతుంటే అద్భుతమైన శబ్దం వస్తుంది, రామనామం. అందువల్ల రామ రామ అంటూ ఈయన హాయిగా ఈయన చక్క సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు.
కానీ చిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి ఆయన కోసం అక్కడికి వచ్చి కూర్చొని ఆయన మగ్గం నేయడం మొదలుపెట్టాడు. అదే అక్కడ విశేషం. మగ్గం ఆగలేదు, ఆ శబ్దం మారలేదు, ఈయన రామనామ జపం మారలేదు, ఈయన సమాధి స్థితిలో ఉన్నాడు. రామచంద్రుడు వచ్చి ఈయన కోసం మగ్గం నేస్తూ ఆ ధావత్ తయారు చేశాడు. ఇది భగవంతుడు భక్తికి లొంగినట్టు దేనికి లొంగడు. నువ్వు ఎన్ని ఆశలు చూపించినా లొంగడు. భక్తి అనేటువంటిది గనక పూర్తిగా ఇంకా నువ్వు తప్ప మరొకటి నాకు దిక్కు లేదు అన్నటువంటి స్థాయిలో ఆ భక్తితో మునిగిపోతే భగవంతుడు నీ పనులని ఆయన చేసి పెడతాడు.